హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్మాల వంటిల్లు. నేను మీ మన్మాల. ఈరోజు మీకు వీడియోలో ఉసిరికాయలతో ఆవకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నా స్టైల్లో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో హెల్దీగా మెంతిపిండి వేసి ఈ ఆవకాయ రెసిపీని అయితే మీకు చూపిస్తున్నాను. వీడియో ఎక్కడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ ఉసిరికాయ ఆవకాయ పచ్చడి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ముందుగా మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను ఈ రెసిపీకి 1 కేజీ ఉసిరికాయలను అయితే తీసుకున్నాను. ఉసిరికాయలు లేత కాయలైతే ఈ ఆవకాయ పచ్చడికి పనిచేయవు. ముదరగా ఉన్న కాయలైతేనే ఆవకాయ పచ్చడి నిల్వ ఉంటుంది. ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. వాటర్ వేసి ఒక 4-5 సార్లు వాష్ చేసుకుని తడి లేకుండా శుభ్రంగా ఇలా ఈ విధంగా నీట్గా ఆరబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ రెసిపీకి నేను పల్లీలు ఆయిల్ అయితే వాడుతున్నాను. ఎప్పుడైనా మనం ఆవకాయ పచ్చళ్ళు నిలవ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు పల్లీలు ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ వాడుకుంటే పచ్చడి అనేది టేస్ట్ మరింత అద్భుతంగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా తడి ఆరిపోయిన తర్వాత ఉసిరికాయలన్నింటికి ఈ విధంగా చాకుతో లేదా మీ దగ్గర కత్తిపీట ఉంటే కత్తిపీటతో కానీ ఒక 4 నుంచి 5 నాట్లు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చెయ్యి తెగే అవకాశం ఉంటుంది. చూడండి, కాయలన్నింటినీ నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ రెసిపీకి ఒక 1/2 కిలో ఆయిల్ అయితే తీసుకున్నాను. ఈ కాయలన్నింటినీ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే ఈ ఉసిరికాయలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో అస్సలు ఉసిరికాయలు అనేది ఫ్రై చేసుకోవద్దు. చిన్న మంటలో ఫ్రై చేసుకోవడం వలన కాయలు అనేవి మంచిగా ఉడికి బాగా గోల్డెన్ ఫ్రై కలర్ లో ఫ్రై అవుతాయి. పెద్ద మంటలో పెట్టి ఫ్రై చేయడం వలన కాయ ఉడకకుండా మాడిపోతుంది. అందువల్లనే చిన్న మంటలో పెట్టుకుని ఈవెన్ గా అన్ని కాయల్ని వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలన్నీ మంచిగా ఈ కలర్ లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కాయను తీసుకుని వీడియోలో చూపించిన విధంగా మెదుపుకోవాలి. ఈ విధంగా నొక్కితే ముక్క అనేది కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. ఉసిరికాయ ఒక 50% ఉడికితే సరిపోతుంది. మొత్తం మెత్తగా ఉడికితే కాయ తినేటప్పుడు మనకి గట్టిగా ఉండదు, మెత్తగా ఉంటుంది. తినేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది కదా. చూడండి, కాయలన్నీ మంచి గోల్డెన్ ఫ్రై కలర్ లోకి వచ్చాయి కదా. ఈ విధంగా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే కాయలన్నీ ఈవెన్ గా మంచి కలర్ లో ఫ్రై అవుతాయి. మిగిలిన కాయలన్నింటినీ కూడా అదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి ఉంచుకున్న ఉసిరికాయలన్నింటినీ ఆవకాయ పచ్చడి కింద కలుపుకుందాం. ఈ ఆవకాయ పచ్చడికి అదే ఆయిల్ అయితే నేను యూస్ చేస్తున్నాను. ఆయిల్ అంతా చల్లారిపోయిన తర్వాత 1 కప్పు కారం అయితే తీసుకున్నాను. కారంని ఆయిల్లో వేసుకోవాలి. అదే కప్పులో సగానికి సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే 2 వెల్లుల్లిపాయలను వీడియోలో చూపించిన విధంగా కచ్చావచ్చాగా దంచుకుని వేసుకుంటే పచ్చడి ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నచ్చితే వెల్లుల్లి గుడ్లను కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మెంతి పౌడర్ ను కూడా వేసుకోవాలి. నేను ఆర్గానిక్ పౌడర్ ని రెడీమేడ్ అయితే తీసుకున్నాను. ఇంట్లోనే మెంతుల్ని ఫ్రై చేసుకుని పౌడర్ కింద చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఈ మెంతి పౌడర్ ని 2 గరిటెలతో అయితే నేను వేస్తున్నాను. మీకు కొలత కావాలి అంటే కేజీ ఉసిరికాయలకి 250 గ్రామ్స్ కారము, 125 గ్రామ్స్ సాల్ట్, 65 గ్రామ్స్ మెంతి పౌడర్ వేసుకోవాలి. కొలతలో అయితే ఈ విధంగా కప్పుతో అయితే నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుంది. మీరు ఆవపిండితో ఆవకాయ పచ్చడి పెట్టుకోవాలి అనుకుంటే మెంతిపిండిని మానేసి ఆవపిండిని కూడా మెంతిపిండి ప్లేస్లో యాడ్ చేసుకుని వేసుకోవచ్చు. వీటన్నింటినీ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకుని మొత్తం ఉండలు లేకుండా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఉసిరికాయలన్నింటినీ వేసుకుని మొత్తం అంతా గ్రేవీలో మిక్స్ అయ్యేటట్టు వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూసారు కదా, ఉసిరికాయ ఆవకాయ పచ్చడి ఎంతో ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో హెల్దీగా మెంతిపిండి వేసుకొని. మీకు గనక నేను తయారు చేసిన ఈ ఉసిరికాయ ఆవకాయ పచ్చడి గనక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఉసిరికాయ ఆవకాయని తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో ఎక్కడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్గా వస్తుంది. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ ఆవకాయ పచ్చడిని వీడియోలో చూపించిన విధంగా ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని ఒక 3 days వరకు ఈ ఆవకాయ పచ్చడిని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒకసారి వీడియోలో చూపించిన విధంగా మరలా మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే గనక మీ టేస్ట్ కి తగినట్టుగా వేసుకోవచ్చు. ఉసిరికాయలోని పులుపు అంతా గ్రేవీలోకి వస్తుంది. మీకు ఇంకా కొంచెం ఉప్పు సరిపోలేదు అనుకుంటే చూసుకుని వేసుకోవచ్చు.
ఇలా పచ్చడి కలుపుకునేటప్పుడు ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. సీసాలో వేసుకునేటప్పుడు పై వరకు ఆయిల్ అయితే ఉంటే మనకి పచ్చడి అనేది 3-4 నెలల వరకు పాడవకుండా నిలవైతే ఉంటుంది. 3 డేస్ అయిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే ఉసిరికాయ ఆవకాయ పచ్చడి రెడీ అయింది. టిఫిన్స్ లోకి, రైస్ లోకి, పెరుగన్నంలోకి ఈ ఉసిరికాయ ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది.